హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మంగళవారం నైట్ తీసిన వీడియో అండి. ఆ రోజు వంట చేయడం అయితే లేట్ అయ్యిందండి. ఇంకా అందరం కలిసి అయితే పని చేసుకుంటున్నాము. అమ్మ అయితే పచ్చిరేలు క్లీన్ చేస్తుంది. ఈ పచ్చిరేలు తెచ్చి ఆవిడ మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. నాకు పచ్చిరేలు ఇష్టమని చెప్పి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం అయితే పెట్టి వెళ్తూ ఉంటుంది. ఈసారి అయితే కేజీ పచ్చిరేలు అయితే తీసుకొచ్చిందండి. ఇంకా అవైతే కేజీ రొయ్యలు 300 అంటండి. ఇంకా పెట్టేసి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారండి. నేనే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మా అమ్మమ్మ అయితే షాప్ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడైతే 2 కూరలు అయితే వండుతున్నారండి. ఒకటి టమాటా పచ్చిరొయ్యలు, రెండోది మామిడికాయ పచ్చిరొయ్యలు వేసి అయితే కర్రీ వండుతున్నారు. ఇంక ఈ కళాయిలు చూసారా? ఒకటేమో మా అమ్మమ్మ దగ్గరది, ఇంకొకటేమో మా అమ్మది. ఈ కళాయిలు అయితే తరతరాలుగా వస్తున్నాయి అంటండి. ఇంకా 2 కూడా బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. చూసి నవ్వుకోకండి. ఇలాంటి కళాయిలు మీ ఇంట్లో కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అమ్మమ్మ అయితే కూర అయితే వండేస్తుంది. పచ్చిరాయలు అయితే కొన్ని వండి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. అన్నీ అయితే వండలేదు. చెప్పవే ఏం వేసుకుని చెయ్యాలో చెప్పు. సరే గోంగూర పచ్చిరయ్య ఆ పచ్చడే ఫస్ట్ నీకే పెడతాను. గోంగూర పచ్చిరొయ్యలు బాగుంటాయని చెప్పానండి. అందుకని మా జేజ అంటుంది గోంగూర పచ్చిరొయ్యలు కాదు, గోంగూర పచ్చిరొయ్య తొక్కలతో పచ్చడి పెట్టుకో, చాలా బాగుంటుంది అని చెప్పింది. ఇప్పుడైతే అదే జరిగింది అక్కడ. ఇంకా అమ్మమ్మ అయితే అన్నం కూరలు అన్నీ కూడా వండేసింది. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చిరొయ్యలండి. మామిడికాయ పచ్చిరొయ్యల కన్నా కూడా నాకైతే టమాటా పచ్చిరొయ్యల కూర అయితే బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి టమాటా పచ్చిరొయ్యల కూర. ఇంకా అందరం కూడా వడ్డించేసుకుని తినేసాము. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.